హాయ్ అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. పాణిగ్రహణం నవల మీరు వింటున్నారు. 6వ భాగంలో ఉన్నాము. ముందు భాగంలో జరిగింది తాతయ్య అమ్మమ్మల దగ్గర నుంచి లీలావతిని జగదంబ రాఘవులు వాళ్ళ పల్లకి తీసుకొని వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత లీలావతికి ఆ వాతావరణం చాలా నచ్చుతుంది. ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ చాలామంది స్నేహితులు ఏర్పడతారు. ఆమెకు అక్కడి వాతావరణం ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇలా 15 రోజులు గడిచిపోతాయి. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనాటి సాయంకాలం లీలావతి 3-4 స్నేహితురాండ్లతో ఏటికి వెళ్ళింది. బిందె చంకన పెట్టుకొని. శ్రావణమాసం ఏరు నిండుగా గంభీరంగా మూగ మ్రోత చేస్తూ కదిలి వెడుతోంది. సాయంకాలం నదీ తీరంలో చాలా హాయిగా ఉంటుంది. ఆకాశంలో శ్రావణ మేఘాలు దట్టంగా ముసిరాయి. ఒళ్ళు గగ్గురు పొడిచే చల్లగాలి వీస్తోంది. నది ఒడ్డున కూర్చొని ఉరకలు పరుగులు పెట్టే గంగా భవానీని చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది లీలావతికి. తోడి స్నేహితురాండ్రు తొందర చేశారు. మీ ఇంట్లో మీ పెద్దమ్మ ఒక్క పని చేయనీయదు కాబట్టి నువ్వు తీరిగ్గా కూర్చొని ప్రకృతి శోభని తిలకించగలవు తల్లి. మేము అత్తింటి కోడళ్ళం. ఒక్క క్షణం ఆలస్యం చేస్తే ఎవరిని తీసుకులేచిపోయిందో అని అనుకుంటారు. లేలే హాస్యంగా అన్నారు. మీకు తొందరగా ఉంటే మీరు వెళ్ళండి. నేనొక్కదాన్ని రాగలను. అబ్బా ఎంత హాయిగా ఉంది ఇక్కడ అంది లీలావతి. స్నేహితురాండ్రు నీరు నింపుకుని వెళ్ళిపోయారు. లీలావతి అలాగే కూర్చుంది, బిందె ప్రక్కన పెట్టుకొని. ఆమె కాసేపు ఏటి తరగలకేసి చూస్తోంది. కాసేపు దూరాన అగుపించే నీలి గుట్టలకేసి చూస్తోంది. అప్పుడప్పుడు శ్రావణమేఘం గర్జిస్తోంది. వర్షం వచ్చే సూచనలున్నాయి. అయినా లేవబుద్ధి కాలేదు. ఈ పల్లె వాతావరణం, ఈ ప్రకృతి శోభ ఆమెకెంతో హాయిని శాంతిని ఇస్తున్నాయి. తను పట్నంలో ఉండగా కానీ తాతగారి దగ్గరున్నప్పుడు కానీ లేని శాంతి సౌఖ్యాలు ఆమెకిప్పుడు ఇక్కడ లభ్యమవుతున్నాయి. పెద్దమ్మ గారాబంలో ఆమె శరీరం ఆరోగ్యవంతమయ్యి పుష్టిగా బలంగా తయారవుతోంది. కపోలాలు నునుపెక్కాయి. నేత్రాలలో నూతన శోభ విలసిల్లింది. ఆమె సన్నని పెదవులపై అన్ని వేళలా చిరునవ్వు లాస్యం చేస్తోంది. చీకటి అలుముకుంటోంది. అయినా లేవబుద్ధి కాలేదు లీలావతికి. తను ఎంతసేపటికి వెళ్ళకపోతే ఏమనుకుంటుందో పెద్దమ్మ ఇంట్లో అనుకుంటూ బిందె మీద చేయేసింది. ఆమెకి కొంచెం దూరంలో 2 యువకులు రావడం కనిపించింది. వాళ్ళు ఆమెకి దగ్గరవుతుంటే అందులో ఒకరిని గుర్తుపట్టి కలలో లేను కదా అనుకుంది. సందేహం లేదు, అతను సతీష్ బాబే అనుకునేసరికి గుండె దడదడలాడ మొదలుపెట్టింది. వాళ్ళు ఇంకా దగ్గరవుతున్నారు. లీలావతి అటు చూడలేకపోయింది. భయంతో తల వంచుకుంది. ఆ రోజు తాను మాట మాత్రమైనా చెప్పకుండా వచ్చివేయడమే ఆమె భయానికి కారణం. ఓ భగవాన్, అతడు నన్ను గుర్తించకుండా చూడు అనుకుంది మనసులో. సతీష్ బాబు ఒడ్డు పొడవునా నడుస్తూ ఆమె ప్రక్కగానే వెడుతున్నాడు. చూడకుండా ఎలా ఉంటాడు? చూశాడు. ఒక్క క్షణం ఆశ్చర్యంతో నిండింది అతడి హృదయం. అరే నువ్వా, ఇక్కడికెలా వచ్చావు అని అడుగుదామనుకున్న లీలావతి తనతో చెప్పకుండా వెళ్ళిపోయిందన్న కోపం తిరిగి అతడిలో తలెత్తింది. ఆ సమయంలో మొదట దెప్పి తన కోపం చల్లార్చుకోవాలనుకున్నాడు. ఏం చూడనట్లు నటిస్తున్నావు? లేక చూసి కూడా మర్చిపోయావా నన్ను? బహుశా మర్చిపోయే ఉండవచ్చు. 3 రోజులు నాతో అంత సేవ చేయించుకొని వెళ్లే ముందు ఒక్క మాట కూడా చెప్పకుండా మాయమయ్యావు. నేనేం పాపం చేశానని ఆ మాత్రం చెప్పకపోవటం? నీకోసం తెచ్చిన మందులు పళ్ళు నా నెత్తిన కొట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా అతని ఎత్తిపొడుపులు సాగుతూనే ఉన్నాయి. లీలావతి తలెత్తి నీరసంగా, మీ ఇష్టం, ఎన్నైనా అనండి, సంతోషంగా అనుభవిస్తాను. కానీ నేను నిర్దోషిని అంది. లీలావతి కళ్ళల్లో కదిలి వస్తున్న కన్నీటిని చూసి కొద్దిగా చెలించాడు సతీష్ బాబు. నేను శిక్ష పూర్తిగా విధించకముందే శిక్ష పూర్తిగా అనుభవిస్తున్నావే అని అక్కడి నుంచి కదిలాడు. లీలావతి ఆశ్చర్యంతో స్తంభించింది. అరే, క్షేమ సమాచారాలు తెలుసుకోకుండానే అప్పుడే వెళ్ళిపోతున్నాడే. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏమిటి, ఏ సంగతి తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నారు? ఎంత కోపంతోనో లేకపోతే అలా వెళ్ళిపోతాడా ఆయన? నేను చెప్పి రాకుండా వచ్చినందుకు బాగానే కోపం వచ్చింది అనుకుని బాధపడింది. సతీష్ స్నేహితుడితో కలిసి నడుస్తున్నాడు. తిరిగి వెనక్కి పిలుద్దామా అని అనుకుంది. ఆ కోపంలో అతను వస్తాడనే ఆశ కనిపించలేదు. నోరు మూసుకొని అలాగే చూస్తోంది.
చిత్రం తిరిగి అతనే గబగబా అడుగులు వేస్తూ వస్తున్నాడు. అంతకంటే చిత్రం, అతని ముఖం ఇప్పుడు ప్రసన్నంగా ఉంది. మీ తాతగారి ఊరికి వెళ్ళావని రాధమ్మ చెప్పింది. ఇక్కడికి ఎప్పుడొచ్చావు అడిగాడు సతీష్. 15 రోజులైంది చెప్పింది లీలావతి. ఒంట్లో బాగుందా ఇప్పుడు? బాగానే ఉంది. అంతే. అతను వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. వస్తా లీలా, అక్కడ నా స్నేహితుడు వేచి ఉన్నాడు నా కోసం అన్నాడు. ఉండండి, నేను వస్తాను అని చెప్పి బిందె నీటితో నింపుకొని బయలుదేరింది లీలావతి. సతీష్ స్నేహితుడిని కలుసుకొని నడుస్తున్నారు. మీరు ఎప్పుడు వచ్చారు చిన్నబాబు? మీకిక్కడ బంధువులున్నారా అడిగింది. బంధువులు లేరు. ఇతడు నా స్నేహితుడు నాగేంద్ర. ఈ ఊరి కరణంగారి కొడుకు. హైదరాబాదులో నాకు మనశ్శాంతి కరువు అయింది. అటు నుంచి మా మేనమామ ఊరు వెళ్ళాను. అక్కడ శాంతి శూన్యమైంది. ఇక్కడికి వచ్చాను. వచ్చి కూడా వారం రోజులైంది అని నడుస్తూ దారిలో లీలావతి సంగతులు కూడా అడిగాడతను. వాళ్ళు వెళ్లే దారి రాఘవుల ఇంటి మీద నుంచే పోతుంది. మెల్లగా చినుకులు రాసాగినవి. సతీష్ వాళ్ళని ఇంట్లోకి పిలుద్దామా అని అనుకుంది లీలావతి. ఇంట్లో వాళ్ళు అనుమానపడితే వద్దులే, తడిస్తే గుడ్డలు మార్చుకుంటారు గాని అనుకుని ఊరుకుంది. లీలావతి ఇంట్లోకి వెళ్లే ముందు వస్తా చిన్నబాబు అంది. సతీష్ ఒక్క క్షణం అక్కడ ఆగి ఇంటిని చూస్తూ ఇదేనా మీ ఇల్లు అని అడిగాడు. అవునని చెప్పి ఇంట్లోకి నడిచింది లీలావతి. వెళ్ళగానే జగదాంబ, ఇంత చీకటి పడేదాకా ఏం చేస్తున్నావే? నేనెంత గాబరా పడ్డానో తెలుసా? మీ పెదనాన్నని పంపిద్దామనుకున్నాను అంది. లీలావతి ఏం చెప్పలేదు. జగదాంబ అన్నం వడ్డించి పిలిచింది. లీలావతి తిని వచ్చి పడుకుంది. 2 రోజుల తర్వాత అనుకోని సంఘటన ఒకటి జరిగింది. జగదాంబ తమ్ముడు సుబ్రహ్మణ్యం రోజు తెల్లవారుజామున లేచి చేను కావలికి వెళ్ళేవాడు. తిరిగి రాత్రికి వచ్చేవాడు ఇంటికి. మధ్యాహ్నం పూట ఎవరో ఒకరు చద్ది తీసుకువెళ్ళి ఇచ్చేవారు. ఇవాళ చద్ది తీసుకుపోవటం లీలావతి వంతున పడింది. సుశీలకి జ్వరం, సుశీల చిన్న తమ్ముడికి జ్వరం. లీలావతి చద్ది తీసుకొని చేనుకు వెళ్ళింది. లీలావతిని చూడగానే సుబ్రహ్మణ్యం, నువ్వొచ్చావేం పిల్లా అని అడిగాడు. చెప్పింది లీలావతి. ఇవాళ నాకు పండగే, భలే అన్నాడు వెర్రిగా లీలావతి కేసి చూస్తూ. ఎంత చక్కని చుక్కవే, నిన్ను నా కోసమే భగవంతుడు పుట్టించాడు తెలుసా అంటూ లీలావతి చెయ్యి పట్టుకున్నాడు. లీలావతి చెయ్యి లాక్కుంటూ, ఏం పని ఇది మామా? ఛీ అంది. ఛీ ఏమిటే? 8 రోజులు అంతే, ఆ తర్వాత అంటావా ఈ మాట? ఎంచక్క నన్ను చేరవు. అక్క పెళ్లి పనులు చేయించడం లేదు. ఎవరికోసం అనుకున్నావు? నీకోసం, నా కోసం, మనిద్దరి కోసం. నిన్నెందుకు ఇంత అపురూపంగా చూస్తోందో ఇప్పుడు తెలిసిందా? తన మరదల్ని చేసుకోవటానికి. ఆ 3 ముళ్ళు పడ్డ తక్షణం నిన్ను నాలాగే బానిసగా చూస్తారు వాళ్ళు. అప్పుడేం చేయాలో ఇప్పుడే ఆలోచించి పెట్టాలే. వేరే పోయి రెక్కల కష్టం చేసి నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తానే పిల్ల. చిలకా గోరింకల్లా కాపురం చేసుకుందాం హాయిగా అన్నాడు సకిలిస్తూ. లీలావతి తల తిరిగిపోయింది. పాదాల క్రింద భూమి కదిలిపోతున్నట్టు కంపించిపోయింది. పెద్దమ్మ నా ఇష్టం కనుక్కోనక్కర్లేదా అంది ఎలాగో తమాయించుకొని. ఇష్టమా? రేపో ఎల్లుండో నిన్ను గదిలో పెట్టి తాళం పెట్టాలని అనుకుంటుంటే ఇంకా ఇష్టం తెలుసుకోవడమా? ఆ 3 ముళ్ళు పడ్డాక కుక్కిన పెన్లా ఉండిపోవు అన్నాడు. నిర్బంధ వివాహమా? పెద్దమ్మ లోపల ఇంత కుతంత్రం నడుపుతూ ఉందా అనుకుంటూ అక్కడి నుంచి కదిలింది లీలావతి. తన యందు అపరిమితమైన అనురాగం చూపుతూ తననెంతో ప్రేమగా చూస్తున్నారని భ్రమపడుతూ ఏ ఇల్లు తనకు ఆశ్రయమైందని అనుకుంటున్నదో అదే తనను బంధించే ఒక విషవలయమని తెలిసాక ఆ ఇంటిలో తిరిగి కాలు పెట్టబుద్ధి కాలేదు లీలావతికి. ఒకప్పుడు తని సంబంధానికి ఒప్పుకున్నదంటే తన తల్లి చింత పోగొట్టాలని త్యాగం చేయాలనుకుంది. కానీ ఇప్పుడు ఎవరికోసం తని త్యాగం చేయాలి? ఆ మోటు మనిషిని చేసుకుంటే తను సుఖపడేదేముంది? తన జీవితంలో చిచ్చుపెట్ట సంకల్పించిన పెద్దమ్మపై లీలావతికి ఎంతైనా కోపం వచ్చింది. చిచి, ఎంత స్వార్థపరురాలు! తన బిడ్డను ఇచ్చి పెళ్లి చేయకూడదేం? పరాయి పిల్లని ఆ తుమ్మముద్దుకి అంటగట్టి గొంతు కోయాలనుకుంది. తన బొందిలో ప్రాణముండగా ఆ ఇంటి గొడప త్రొక్కను, ఆమె ముఖం చూడను అనుకుంది. తనకిప్పుడు ఆశ్రయం ఎక్కడా లేదు. తాతగారింట్లోనూ తనకు సుఖముండదు. మణి అత్తయ్య తనని సాధిస్తూ ఉంటుంది ఎప్పుడు. మరి ఇప్పుడు తనకి దారేమిటి? ఎలాగైనా పట్నం చేరి తిరిగి తనింటిలోకి పోయి పడే వరకు తనకు శాంతి ఉండదు. ఎలా వెళ్ళాలి? చేతిలో పైసా కూడా లేదు. శారద, ఆమె మాత్రం తనకి ఏం సహాయం చేస్తుంది? అత్తింటి కోడలు. సతీష్ బాబు మెదిలాడు మనసులో.
అతనున్నాడో లేడో అన్న సందేహం కలిగింది. అయినా వెళ్ళి కనుక్కుందాం, అతను తప్ప తనకిక్కడ ఈ సమయంలో సహాయం చేసే దిక్కెవరూ లేరు అనుకుంది. ఊళ్ళోకి వెళ్ళి ఒకరిద్దరిని అడిగి కరణం ఇల్లు కనుక్కుంది. గేటు దాటి లోపల అడుగుపెట్టింది. వరండాలో ఒక ముసలాయన కాగితాలు ముందు పడేసుకుని వ్రాసుకుంటున్నాడు. ఆయనే కరణంగారు కావచ్చుననుకుంటూ, సతీష్ బాబుగారు ఇక్కడేనా ఉండేది తాతగారు అని ప్రశ్నించింది. అవునమ్మా, ఎవరమ్మా నువ్వు, నీ పేరేమిటి అని సౌమ్యంగా అడిగాడాయన. నా పేరు లీలావతండి, ఆయన ఉన్నారా ఇంటిలో అడిగింది. ఇప్పుడే మా అబ్బాయి అతను కలిసి షికారుకు వెళ్ళారు, రాత్రికి కానీ రారు అన్నాడు ఆయన. లీలావతి నిట్టూర్చి వెనుతిరిగింది. వెళ్ళి కృష్ణ ఒడ్డున కూర్చుంది. ఏరు భయంకరంగా మ్రోత పెడుతూ నురగలు క్రక్కుతూ సాగిపోతోంది. అది ఎంత భయానకంగా ఉందో తన జీవిత ప్రవాహం కూడా అంత భయంకరంగా ఉంది. నిన్న మొన్నటిదాకా తన జీవితం మెల్లగా సాగిన పిల్లతెమ్మెర ఇవాళ పెను తుఫాను. ఈ తుఫానికి తట్టుకోలేకపోతోంది మనస్సు. తనలాంటి అనాథ లోకంలో అనుభవించే సుఖ సౌఖ్యాలేమీ లేవు. ఈ దరిద్రపు బ్రతుకు ఎన్నాలని ఈడ్చుకురాగలను? ఒక్కసారి మనసు దృఢం చేసుకొని ఈ ప్రవాహంలో తన జీవనయాత్ర అంతం చేసుకుంటే తన కోసం ఏడ్చేవాళ్ళెవరూ లేరు ఈ లోకంలో. తనకి ఈ గంగా భవాని తప్ప ఆశ్రయం ఎక్కడా లేదు అనుకుంది. ఒక్కసారి బావురమని ఏడ్చింది. ఆమె ఎదురుగా ప్రవహిస్తున్న ఏరు మనసుకి భీతావహం కలుగచేస్తోంది. కానీ ఒకనాటి ఆ ప్రవాహం తీసి ఆ ఒండ్రు నేలబట్టి జలము నిర్మలమై పిల్ల కాలువలుగా జడలల్లుకొని గలగల సవ్వడితో గులకరాళ్ల మీద దొర్లిపోతుంటే ఎంత హృదయంగా తోస్తుందా దృశ్యం. హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఆమె జీవన ప్రవాహము అంతే. కష్టాలు కలకాలం కాపురం చేయవు. ఒకనాటి భయంకరముగా తోస్తున్న ఈనాటి ఆమె జీవన ప్రవాహం అలా తేలికై మెల్లగా ప్రవహిస్తుంటే ఇప్పటి ఈ కష్టసుఖాలు జంటలు కట్టి ప్రవహించే నీళ్లలోని గులకరాలలా అనుభవాలుగా మిగులుతాయి. ఆమె ఈనాటి భయంకరమైన జీవన ప్రవాహానికి తట్టుకొని ఉంటే భవిష్యత్తులోని తన సుందరమైన జీవన ప్రవాహాన్ని చూడగలదు, ఆ ఆనందం పొందగలదు. దూరంగా శారదా వాళ్ళు బిందెలు చంకన పెట్టుకుని వస్తున్నారు. వాళ్ళకి కనిపించకుండా వెళ్ళి ఒక రాతి చాటున కూర్చుంది లీలావతి. ఆ ప్రవాహంలో పడిపోవటానికి ఆమె సాహసించలేకపోతోంది. భయం చుట్టుకుంది. ఏ రాతికి నెత్తి గుద్దుకుని మరణం సంభవిస్తుందో, ఎలాంటి ఘోర యాతనలు పడాలో ఆ నీటిలో. అలా కాకుండా మృత్యువు సుఖంగా వస్తే ఎంత బాగుండును అనుకుంది. అలా అనిపించటానికి ఆమెలో ఎక్కడో జీవితంపై ప్రేమ ఉండాలి. అందుకే నిశ్చింతగా నిర్భయంగా ఆత్మహత్యకి పాల్పడలేకపోతోంది. శారదా వాళ్ళు వెళ్ళిపోయారు. తిరిగి ఒడ్డు మీదకు వచ్చి కూర్చుంది లీలావతి. 10 నిమిషాల తర్వాత జగదాంబ కొడుకు గోపాల్ వచ్చాడు. అతను వచ్చేదాకా గుర్తించలేదామె. ఇక్కడ కూర్చున్నావేమక్కా, నువ్వింకా పొలం నుంచి రాలేదని నీళ్ల బిందె నా వంతుకి పెట్టింది అమ్మ. ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు గోపాల్. తలనొప్పిగా ఉంటే వచ్చి కూర్చున్నాను చల్లగాలికని. ఇప్పుడే వస్తాను నీ వెనకాలే. కానీ అమ్మతో చెప్పకేం నేనిక్కడున్నానని అంది ప్రాధేయపడుతున్నట్టు. గోపాల్ అలాగేనని బిందె నింపుకుని వెళ్ళిపోయాడు. ఆకాశం నిండా మబ్బులు ముసిరాయి. గాలి హోరున వీస్తోంది. వర్షం జోరుగా కురిసేట్టుంది. లీలావతి అలాగే కూర్చుని ప్రవాహం కేసి చూస్తోంది. గట్టిగా కళ్ళు మూసుకొని దాంట్లో పడిపోవాలని మనసుకి ధైర్యం చెప్పుకుంటుంది. దైవ ప్రార్థన కూడా చేసుకోసాగింది. సతీష్ బాబు నాగేంద్ర చీకటి పడకముందే ఇంటికి వచ్చారు వర్షం వస్తుందని. ముసలాయన చెప్పాడు సతీష్తో, నీకోసం ఎవరో ఒక ఆమె వచ్చింది గంట క్రితం. లేడని చెప్పాను, వెళ్ళిపోయింది అన్నాడు. ఎవరామె? లీలావతి అని చెప్పింది అన్నారాయన. సతీష్ ఆశ్చర్యంతో లీలావతా? ఎందుకు వచ్చి ఉంటుందబ్బా అనుకోసాగాడు. మొన్న వాళ్ళిల్లు చూశాడు కాబట్టి ఎందుకు వచ్చిందో తెలుసుకుందామని బయలుదేరాడు. ఇంటి ముందు గోపాలుడున్నాడు. సతీష్ అడిగాడు, లీలావతి ఉందా అబ్బాయ్ అని. గోపాలు అతనిని క్రిందికి మీదికి చూసి, ఎవరు మీరు, ఎందుకు అని అడిగాడు. మాది హైదరాబాదు, ఆమెతో పని ఉంది. ఉందా అన్నాడు. లేదు. ఎక్కడికెళ్ళింది? గోపాలుడు అనుకున్నాడు తనలో తాను, కృష్ణ దగ్గరున్న సంగతి ఒక్క అమ్మతోనే కదా చెప్పకూడదు, ఇతనితో చెప్తే ఏమవుతుంది అనుకొని, ఏటి ఒడ్డున కూర్చున్నదండి, నేను నీళ్ళకి వెళ్ళాను, తాను అక్కడున్న సంగతి మా అమ్మతో చెప్పవద్దన్నది, మీతో చెప్తున్నాను, మీరు ఎవరితో చెప్పకండే అన్నాడు గుసగుసగా.
సతీష్కి వింతగా తోచాయి అతని మాటలు. ఇంత చల్లగాలిలో ఏటి ఒడ్డున కూర్చుందా లీలా? కారణం ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ తను అక్కడికి బయలుదేరాడు. మనుషుల్ని నెట్టుకుపోయేటట్టు రయ్యమని గాలి వీస్తోంది చల్లగా. లీలావతి అక్కడే కూర్చుని దైవ ప్రార్థన చేసుకుంటున్న సమయమది. లీలా పిలిచాడు అతను ఆమెను సమీపిస్తూ. లీలావతి ఉలిక్కిపడి ఇటు చూసింది భయంగా. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఈ చల్లగాలికి ఇక్కడ కూర్చున్నావెందుకు లీలా? జబ్బు చేయదు అన్నాడు. బ్రతుకునే అంతం చేసుకుందాం అనుకున్నాను. ఇంకేమిటి జబ్బు చిన్నబాబు అంది గొల్లున ఏడుస్తూ. సతీష్ నివ్వెరపోయాడు. అతన్ని ఎక్కడ లేని భయం ఆవహించింది. లీలావతి అప్పుడు ఒడ్డు దగ్గరగా ఉంది. 2 అడుగులు వేసి అందులోకి దూకితే తిరిగి ఆమె కంటికి కూడా కనిపించదు. సతీష్ ఆమె చెయ్యి పట్టుకొని దూరంగా నడిపించుకుపోయాడు. ఇంతలో ఏమైంది లీలా అని అడిగాడు ఆమె ముఖంలోకి కరుణాపూర్వకంగా చూస్తూ. లీలావతి సతీష్ మాటకి సమాధానం చెప్పకుండా, నన్ను నా ఇల్లు చేర్చగలరా? మీరు నాకు ఈ సహాయం చేశారంటే జీవితాంతం మీ సేవ చేస్తాను అంది. అలాగే చేరుస్తా గాని ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం ఏమొచ్చిందో నాకు చెప్పవు అన్నాడు. నన్నిప్పుడు ఎక్కువగా మాట్లాడించకండి. కళ్ళు మూసుకొని పోయి నా ఇంట్లో పడితే నాకు శాంతి స్వేచ్ఛ దొరుకుతాయి. నన్ను చేరుస్తారా అడిగింది. అలాగే ఉదయం ట్రైన్కి వెడదాం అన్నాడు సతీష్. కాదు, నన్నిప్పుడే తీసుకెళ్ళాలి అంది లీలావతి. నీకేమైనా పిచ్చా లీలా? ఇప్పుడెలా వెళ్ళగలం? ట్రైను 1 గంటలో వస్తుంది. స్టేషన్ ఇక్కడికి 2 మైళ్ళు ఉంటుంది. అలా పైకి చూడు, మబ్బులెలా ముసిరాయో. వర్షం వస్తుంది, తడిసిపోతాం అన్నాడు మందిలింపుగా. సరే వెళ్ళండి, నా దారిని నన్నొదిలి అంది విరక్తిగా. ఇవాళ ఒక్క రాత్రి నా స్నేహితుడింట్లో ఉందువుగాని ఉదయం వెడదాం అన్నాడు. నేను తిరిగి ఊళ్ళో అడుగు పెట్టను. మా పెద్దమ్మ వాళ్ళ కళ్ళబడితే నన్ను కొంపలో పెట్టి తాళం పెడతారు అని నిర్లిప్తంగా ఎటో చూస్తూ, చచ్చేదాన్ని ఊరక చావక ఒకరిని అవస్థల పాలు చేయడం దేనికి? మీరు వెళ్ళండి చిన్నబాబు, నా దారి నేను చూసుకుంటాను అంది. సతీష్ ఏమనుకున్నాడో ఏమో శాంతంగా, అలాగే వెడదాం, నా వెంటరా అంటూ ముందుకు సాగాడు. లీలావతిని ఒకచోట నిల్చోమని చెప్పి నాగేంద్ర ఇంటికి వెళ్ళి తన సామానంతా సూట్ కేసులో గబగబా సర్దుకుని వచ్చాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు స్టేషన్కి. అమావాస్య చీకటిలా నల్లని కారు చీకటి అలుముకుంది. ఇద్దరూ అలాగే ముందుకు నడుస్తున్నారు. ముందు సతీష్, వెనుక లీలావతి. లీలావతికప్పుడు 2 విషయాలు మనసులో ఉన్నాయి. ఆత్మహత్యా ప్రయత్నం నుంచి తప్పించి తన్నతడు దూరంగా తీసుకుపోతున్నాడు. అతని పట్ల తను జీవితాంతం కృతజ్ఞురాలై ఉంటుంది. రెండోది, తన ఆ విషవలయం నుంచి తప్పించుకొని తన ఇంట్లో పోయి పడుతోంది. మరొకటి ఆమె ఆలోచనలో లేదు. ముందు తన జీవితం ఎలా గడుస్తుంది అన్న ప్రశ్న ఉదయించలేదు ఆమె మనసులో. చేతిలోని సూట్ కేసుని ఆ చేతి నుంచి ఈ చేతికి, ఈ చేతి నుంచి ఆ చేతికి మార్చుకుంటున్న సతీష్ బాబుకి శ్రమ తప్పిద్దామన్న ఆలోచనే రాలేదు లీలావతికి. సగం దారి నడిచేసరికే ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి. ఎంతటి ధైర్యస్తులైనా ఆ ప్రకృతి ఆర్భాటానికి భయచిత్తులు కావలసిందే. ఉరుము ఉరిమినప్పుడల్లా చెవులు గింగురుమంటున్నాయి. ఏకాగ్రతతో నడుస్తున్న వాడిలా వెనక్కి తిరిగి చూడకుండా టార్చ్ సహాయంతో చీకటిలో దారి వెతుక్కుంటూ మౌనంగా నడుస్తున్నాడు సతీష్. మరో సమయంలోనైతే ఆ మేఘ గర్జనలకి లీలావతి వణికిపోయేది. కానీ ఆ సమయంలో ఆమెకి అవన్నీ కనిపించినట్టుంది. చలించని మనసుతో సతీష్ని అనుసరిస్తోంది. ఇంకా స్టేషన్ ఫర్లాంగు దూరం ఉండగానే పెద్ద పెద్ద చినుకులతో వర్షం ప్రారంభమైంది. క్షణక్షణానికి వర్షం జోరు హెచ్చసాగింది. లీలా సతీష్లు బాగా తడిసిపోయారు. అప్పుడు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. సతీష్ వెళ్ళి టిక్కెట్లు తెచ్చాడు. ఇద్దరూ ప్లాట్ఫారం మీదికి వచ్చారు. రైలు దూరంగా వస్తున్నట్టు లైట్లు కనిపించాయి. ఒంట్లో వణుకు పుడుతోంది సతీష్కి. చల్లగాలి, పైన వర్షం. తనని అంత శ్రమకి అవస్థకి గురిచేసిన లీలావతిపై అతనికెందుకో కోపం రాలేదు. ఆమె యందు అతని మనస్సు ప్రసన్నంగానే ఉంది. ప్లాట్ఫారం మీద ఎవరూ ప్రయాణికులు లేరు, తామిద్దరే. అప్పుడన్నాడు సతీష్, పాడువాన, ఇది ఇప్పుడే రావాలా మన ప్రాణానికి? చలి పుట్టుకు వస్తోంది లీలా, మరి నీకు అని. అతని మాటలతో తెలివిలోకి వచ్చిపడింది లీలావతి. తన కారణంగా అతనెంత అవస్థకి గురయ్యాడో చూస్తుంటే అతని పట్ల ఎనలేని వినయభావం, జాలి కలిగాయి లీలావతికి.
నా వల్ల మీరీ శ్రమ పడవలసి వచ్చింది. నేను మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను అంది దీనస్వరంతో. నీకు చలిగా లేదు అన్నాడు సతీష్. నేను తడుస్తున్నాగా, చలెందుకు లేదు అంది. రైలు వచ్చింది. ఇద్దరూ ఒకే పెట్టెలోకి ఎక్కారు. పెట్టెలో ఇద్దరే ప్రయాణికులు ఉన్నారు. ఒక యువతి, ఒక యువకుడు. ఆ యువతి లీలావతి కేసి దయగా చూస్తూ కన్నడంలో అంది ఏమిటో. లీలావతికి అర్థం కాక తికమక పడటం గ్రహించి మళ్ళీ తెలుగులో అంది, అయ్యయ్యో, పూర్తిగా తడిశారు. ఈ వర్షాకాలంలో ప్రయాణికులకి చాలా ఇబ్బంది కలుగుతుందండి అని. లీలావతి నవ్వి ఊరుకుంది. సతీష్ సూట్ కేసు సీటు మీద పెట్టి కిటికీ దగ్గర నిల్చున్నాడు. రైలు కదిలింది. లీలావతి సతీష్కి ఎదురుగా నిల్చొని చేతులు దగ్గరకు ముడుచుకొని భుజాలు దగ్గరగా కుంజించుకుంటూ, అబ్బా, చలి విపరీతంగా పుట్టుకు వస్తోంది. మరీ ఆ కిటికీలోంచి చల్లగాలి వీస్తోంది. అది దించేయండి చిన్నబాబు అంది. సతీష్ దృష్టి లీలావతిపై నిలిచి ఉంది. అప్పటి ఆమె రూపం ముగ్ధమోహనంగా ఉంది లైటు కాంతిలో. ఒంటిని హత్తుకుపోయిన చీరె, తడిసిన ముంగురులు ముఖం మీద హత్తుకుపోయాయి. ముఖం తెల్లగా పాలిపోయి ఉంది. ఆమె విశాల లోచనాలు తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాయి. ఆమె సన్నని పెదవులు ఇంకా సన్నబడి చలికి వణుకుతోంటే ముఖానికి క్రొత్త అందం చేకూరింది. సతీష్ చూపును బట్టి చూస్తే అతనిలో లోభం జనించినట్టుంది. లీలావతి తిరిగి, అది దించేయండి, బా, ఈ చలి చంపేసేలా ఉంది. సూట్ కేసులో మీకు పొడిగుడ్డలున్నాయేమో, తడిగుడ్డలు వదిలేయకూడదు, నాతో పాటు మీరిలా అని నసిగింది. సతీష్ బలవంతంగా ఆమెపై నుంచి చూపులు త్రిప్పుకున్నాడు. అంతలోనే ఆ కన్నడ యువతి లీలావతితో, తడిచీరతో అలా ఎంతసేపు ఉంటారు? ప్రక్క స్టేషన్లో మా వారు దిగిపోతారు, చీర మార్చుకోండి అంది. లీలావతి తన పరిస్థితి వెల్లడి చేసుకోవడానికి బిడియపడింది. సతీష్ ఆలోచనలో పడ్డాడు. ఈమెకి మారుచీర ఎక్కడుంది కట్టుకోవటానికి? ఈ చలికి ఎంతసేపు ఉంటుంది తడిచీరతో? ఆమె చీరలు తీసుకురావడానికి వీలు పడలేదండి, తొందర ప్రయాణం జరగటం వల్ల అని చెప్పాడు సతీష్. కన్నడ యువతి జాలిపడి తమ పెట్టె తెరిచి ఒక మంచి చీర రవిక తీసి లీలావతికి ఇచ్చింది. ప్రక్క స్టేషన్లో సతీష్, ఆమె భర్త దిగిపోయారు. లీలావతి ఆమెకు కృతజ్ఞత తెలిపి గుడ్డలు మార్చింది. ఆ కన్నడ యువతి లీలావతి సౌందర్యానికి ముగ్ధురాలయ్యింది. ఆమె ఆకర్షణకి కట్టుబడే చీర రవిక ఇచ్చిందేమో. లీలావతి చీర మార్చుకోగానే పెట్టెలోంచి తువ్వాలు తీసి, ఆ జుట్టు అలా తడిగా ఉండిపోతే జలుబు చేస్తుంది అంటూ జడ విప్పి జుట్టు తుడవ మొదలుపెట్టింది. లీలావతి ఆమె కేసి కృతజ్ఞతగా చూస్తూ, మీకు అనవసర శ్రమ, అది ఇలా ఇవ్వండి, నేను తుడుచుకుంటాను అంది. ఆ యువతి చిరునవ్వుతో తనే తుడిచింది. కొందరి స్త్రీల హృదయాలు అతి సున్నితంగా ఉంటాయి. తొలి పరిచయంలోనే హృదయాలు సన్నిహితమవుతాయి. ఇరువురి ముఖాలలోనూ స్నేహభావం తొణికిసలాడసాగింది. వీరికి మళ్ళేనే ఆ ఇద్దరు మగవారు కూడా పకపకా నవ్వుతూ పెట్టెలోకి ఎక్కారు. వారిద్దరూ ఆ కాసేపట్లోనే ఎంతో సన్నిహితులయ్యారు. సతీష్ సూట్ కేసులోంచి ఇస్త్రీ గుడ్డలు తీసుకొని తడిగుడ్డలు మార్చేశాడు. వెచ్చగా ఊలు బనీను తొడుక్కొని చెవుల చుట్టూ మఫ్లర్ చుట్టుకున్నాడు. కాసేపు ఆ యువకుడితో సంభాషణ సాగించాడు. ఆ సంభాషణలో బయటపడిన విషయాలివి. వాళ్ళది బెంగళూరు ప్రాంతం. ఆ యువకుడికి హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. ఇంకా ఇక్కడ ఇల్లు అది కుదరలేదు. వాళ్ళకి కావలసిన బంధువులింట్లో ప్రస్తుతం దిగి తర్వాత వేరే ఇల్లు అద్దెకు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకసారి మా ఇంటికి రండి అంది లీలావతి ఆమెతో. అలాగేనని లీలావతి ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకుంది. ఆ యువతి ఏమాత్రం సందేహించకుండా అడిగిన దానికి లీలావతి ఎంతో సిగ్గుపడాల్సి వచ్చింది. మీకు పెళ్ళయి ఎంతకాలమైంది అని ఆమె అడగటం కూడా సతీష్ కేసి చూపుతూ అడిగింది. అంటే తామిద్దరినీ వాళ్ళు భార్యాభర్తలుగా భావించుకున్నారన్నమాట అనుకుంది. నాకింకా పెళ్లి కాలేదండి, ఆయన నాకేమీ కారు అని చెప్పింది లీలావతి సిగ్గుపడుతూ. ఆ దంపతుల ఆశ్చర్యానికి అంతులేదు. వాళ్ళిద్దరూ లీలా సతీష్లు దంపతులనే అనుకున్నారు. పాపం లీలావతికి తిరిగి పూర్వజీవితమే ప్రారంభమైంది. లాయర్ గారింట్లో లచ్చి దొంగతనం రోజురోజుకి మించిపోవటం చేత లీలావతి అడిగిందే తడువుగా లచ్చిని తొలగించి లీలావతిని పెట్టుకుంది విశాలాక్షి. లీలావతి వచ్చిన మరురోజే జగదాంబ రాఘవులు వచ్చారు. వస్తారని అనుకుంటూనే ఉంది లీలావతి. నీకు ఏం తక్కువ చేశామని మాతో చెప్పా చేయకుండా పారిపోయి వచ్చావే, ఎందుకిలా చేశావు?
నువ్విక్కడికి వచ్చావని మాకెలా తెలుస్తుందనుకున్నావు? ఆ రాత్రి నీ కోసం ఏటి పొడుగునా లాంతర్లు పట్టుకొని వెదికి వెదికి ఎన్ని అవస్థలు పడినామో నీకేం తెలుసు? మా అవస్థలు ఆ దేవుడికే ఎరుక. చిన్నపిల్లవా? లోకజ్ఞానం లేదనటానికి? అలా ఎన్నో మాటలు అన్నారు. లీలావతి ఎంత మాత్రం భయపడలేదు. ఒకరి చేతిలో చిక్కటానికి తనకేం కర్మ అనుకొని నిర్భయంగానే మాటలు అంది. మీ ప్రేమ, మీ అనురాగం అంతా నా గొంతు కోయటానికే కదా పెద్దమ్మ. నాకు తెలియకుండా నన్ను నీ తమ్ముడికిచ్చి దొంగ పెళ్లి చేయాలని నువ్వు కుతంత్రం పన్నలేదా? నాకింకా తెలియదనుకొని తిరిగి తీసుకెళ్ళటానికి వచ్చారేమో. మీ తీపి మాటల సంగతి తెలిసిపోయింది. నేనెవరికీ భయపడదలుచుకోలేదు. ఎవరి దయాధర్మాల మీద ఆధారపడి ఉండే అవసరం నాకు లేదు. ఒంట్లో బలముంది. నా బ్రతుకు నేను బ్రతకగలను అంది లీలావతి ధైర్యంగా. జగదాంబకి లీలావతి తమది కాదని తోచిపోయింది. పోయేటప్పుడు ఊరికే ఎందుకు పోవాలి? అక్కస్ తీరేలా 4 చీవాట్లు పెట్టి పోదామని ఒళ్ళు అమ్ముకొని బ్రతుకుతావేమే ఈ బస్తీలో అంది విషపూరితంగా నవ్వుతూ. లీలావతి బుస్సుమంది. మొదట నా ఇంట్లోంచి బయటకు నడవండి. నా ఇంట్లో ఒక్క క్షణం నిలిచినా మీ మానమర్యాదలు దక్కవు. నువ్వు స్త్రీవి కాదా పెద్దమ్మ? నీలో ఉన్నది స్త్రీ హృదయమా, రాక్షస హృదయమా? నా తల్లి పతివ్రత, నా తండ్రి ఏకపత్ని వ్రతుడు. వారి పరిశుద్ధాత్మల నుంచి నేను పుట్టాను. నా ప్రాణం పోతున్నా నాకలాంటి తుచ్చ గుణాలు పుట్టవు. ఉంటే అది నీ పుట్టింటి ధర్మం ఉండవచ్చు. కానీ నా తల్లి గుణం ఎలాంటిదో లోకం ఎరుగు. నువ్వు ఎరుగుదువు. నువ్విప్పుడు ఈ మాటలు అంటున్నావంటే నీ స్వార్థం ఫలించలేదనే ఆరాటం కొద్దీ నా హృదయానికి గాయం కలిగించదలిచావు. చిచి పాపిష్టి ముఖం, నిన్ను చూస్తేనే పంచమహాపాపాలు చుట్టుకుంటాయి. ఇంకా లేవరేం? నా ఇంట్లో ఒక్క క్షణం నిలవకండి అంది లీలావతి. రాఘవులు సమాధానపరిచే ధోరణిలో, చిన్నదానివి, లోకానుభవం లేని పిల్లవి, పెద్దల ఆజ్ఞానుసారం నడిస్తేనే పేరు వస్తుంది నలుగురిలో. కానీ ఇలా నీకు నువ్వే పెద్దవైపోతే నీ జీవితం ముళ్ళకంపలో చిక్కుకుంటుంది. నీ మంచి గురించే మేము ఆలోచించాము కానీ నీ కుత్తుక కోయాలని మాకేమైనా పగ? మీ పెద్దమ్మ తమ్ముడికి ఏమైంది చెప్పు? ఈ పరిస్థితిలో అంతకంటే మంచి సంబంధం మేము తీసుకురాగలమేమో. నువ్వు కాస్త సావధానంగా ఆలోచించు అన్నాడు. లీలావతికి చిర్రెత్తింది. అతను మాట్లాడకుండా తీవ్ర స్వరంతో అడ్డుపడుతూ, మీ నీతులు వినే అమాయకురాల్ని కాదు పెదనాన్న. నాకు చెప్పే అర్హత మీ స్వార్థబుద్ధితో చేస్తున్న కుతంత్రంతోటే కోల్పోయారు. మీరెక్కువగా మాట్లాడి ఒళ్ళు మరిపించే ఆవేశం తెప్పించకండి. ఎలా వచ్చారో అలాగే వెళ్ళండి. తిరిగి నా గుమ్మం త్రొక్కకండి అంది. చూశారుగా దాని పొగరు. దాని వయసు ఇప్పుడెలా ఉందో తెలుసా? మదించిన ఏనుగు. ఆ మదంలో మనం కనపడుతున్నామా? పెద్దలమనైనా గౌరవం లేకుండా ఎలా ఈసడించి మాట్లాడుతుందో వినండి అంది జగదాంబ. జగదాంబ రాఘవులకి ఒక విషయం ఇంతవరకు తెలియదు. తమ ఊరి నుంచి లీలావతి ఒక పురుషుడి వెంట బయలుదేరి వచ్చేసిందని, ఆమె ఒక్కతే వచ్చేసిందని ఊహించుకుంటున్నారు. ఒకవేళ అదే తెలిసి ఉంటే వారి ఊహలు ఎంత నీచంగా సాగేవో. వాళ్ళు ఎంతకు కదిలే సూచనలు లేకపోయేసరికి లీలావతి, ఎందుకు కూర్చున్నారింకా? దయచేయండి అంటూ దారి చూపింది. వెంటబడి తరమక్కర్లేదే వయ్యారి. పెడతాం గాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. ఏ యవ్వన బలంతో నువ్వు మమ్మల్ని ధిక్కరిస్తున్నావో అది కాస్త పుచ్చిపోయిన రోజు, నీ గొప్పలు వీధికెక్కిన రోజు, నిన్నెవడు కన్నెత్తి చూడని రోజు, ఈ లోకమంతా నిన్నో కుక్కలా చూసి తరమటానికి సిద్ధపడిన రోజు, నీ పెద్దమ్మ పెదనాన్నల ఉపకారం తృణీకరించిన ఫలితం ఎలాంటిదో నీ బుర్రకెక్కుతుంది. నీ బ్రతుకు బజారుకెక్కకపోతే నా పేరే జగదాంబ కాదు అంది. లీలావతి చిరునవ్వు నవ్వి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. నీ శాపాలు నన్నంటావు పెద్దమ్మ. అంతటి గొప్పతనం నీకు భగవంతుడు ప్రసాదించలేదు. నువ్వు అన్నా, ఇంతకంటే పెద్దవి అన్నా నాకు తగలవు, తెలిసిందా? నువ్వు చెప్పింది కులటలకి వర్తిస్తుందే గాని అగ్నిపుట్టుకలకి వర్తించదు అంది లీలావతి ఒకంత కటువుగా. రాఘవులు సిగ్గు వదిలిన వాడిలా, మధ్యాహ్నం పూట తిండి పెట్టక వెళ్ళగొట్టుతావేమే అన్నాడు. లీలావతి, మీకు నా ఇంట్లోంచి ఒక గ్లాసుడు మంచినీళ్లు కూడా దొరకవు. మెల్లగా కర్ర చేత పట్టండి పెదనాన్న అంది కర్కశ హృదయంతో. జగదాంబ పెట్టవలసినన్ని శాపనార్థాలు పెడుతూనే భర్తతో వెళ్ళిపోయింది. 4 రోజులు గడిచాయి. ఒకరోజు లీలావతి ఉదయం లాయర్ గారింటి నుంచి పని ముగించుకొని వచ్చేసరికి రైల్లో పరిచయమైన కన్నడ యువతి పరిమళ కంచె దగ్గర నిల్చొని ఉంది. ఎంతసేపు అయింది మీరు వచ్చి? చిరునవ్వుతో ప్రశ్నించింది లీలావతి. ఇప్పుడే రిక్షా దిగా చెప్పింది పరిమళ. తలుపు తాళం తీసి ఆమెను ఇంట్లోకి తీసుకువచ్చి చిరిచాప పరిచి కూర్చోబెట్టింది లీలావతి.
పరిమళ కూర్చొని ఇందాక ఎక్కడికెళ్ళావు అని ప్రశ్నించింది. ఆ వెంటనే ఇంట్లో ఎవరూ లేరు, మీ అమ్మా నాన్న లేరా అంది. లీలావతి విచారభావంతో ఎవరూ లేరు నాకు, అమ్మా నాన్న స్వర్గస్థులయ్యారు అంది. అలాగా, మరి నువ్వు ఒక్కదానివే ఉంటావా ఇక్కడ అడిగింది పరిమళ. అవును. ఇందాక ఎక్కడికెళ్ళావు? లాయర్ గారింట్లో పనిచేస్తాను, వాళ్ళు జీతం ఇస్తారు, అదే నా జీవనాధారం అంటూ తన అభాగ్య జీవితగాథ వినిపించింది లీలావతి. పరిమళ జాలిపడింది. అయ్యో, నా కథ ఏకరూపడుతూ మీకు కాస్త కాఫీ ఇవ్వటం కూడా మరిచా అంటూ వంటగదిలోకి వెళ్ళింది లీలావతి. నీళ్లు కుంపటి మీద పడేసి పాల కోసం పక్కింటి రాధమ్మ ఇంటికి వెళ్ళింది. పాలు తీసుకువచ్చి కాఫీ తయారు చేసి పరిమళకిచ్చింది. మీకు ఇల్లు అది కుదిరిందా ప్రశ్నించింది లీలావతి. కుదిరింది, కానీ వసతి బాగాలేదు. 2 గదులు, పంపు ఇంట్లో లేదు, పక్కింటిలోంచి తెచ్చుకోవాలి నీళ్లు. ఇక్కడెక్కడైనా ఇల్లు ఖాళీగా ఉన్నాయా? ఇక్కడికి మా వారి ఆఫీస్ కూడా అంత దూరం కాదు అంది పరిమళ. లీలావతి చెప్పింది. పక్కింటి రాధమ్మ ఇంట్లో ఓ వాటా మొన్న ఖాళీ అయ్యింది. వసతులు అన్నీ బాగున్నాయి, మీకు కావలిస్తే అడిగి చూడండి అంది. అద్దె ఎంత అవుతుంది? 30 ఇస్తారనుకుంటా అంది లీలావతి. అయితే పర్వాలేదు, చూసి వద్దామా అడిగింది పరిమళ. అలాగే, పదండి. తలుపులు దగ్గరకేసి రాధమ్మ ఇంటికి వెళ్ళారు. ఇల్లు చూపించింది రాధమ్మ. 4 గదులున్నాయి, సౌకర్యాలన్నీ బాగున్నాయి. పరిమళకు ఆ ఇల్లు నచ్చింది. మరో రోజే ఆ ఇంట్లోకి సామాన్తో వస్తామని చెప్పి కొంత డబ్బు అడ్వాన్స్ కూడా కట్టింది. తిరిగి ఇంటికి వచ్చాక, అప్పుడే అడ్వాన్స్ కట్టారు, మీ వారు చూడనే లేదు, ఆయనకి నచ్చుతుందో లేదో అంది లీలావతి. అదేం లేదు, వారు చూడకపోయినా నేను ఇష్టపడితే వారు అడ్డు చెప్పరు. అసలు ఆయనే చెప్పారు, అద్దెకెక్కడైనా ఇల్లున్నాయేమో చూడమని. నేను వచ్చి నెల రోజులైందా, ప్రతిరోజు నిన్ను ధ్యాస చేసుకుంటూ ఎప్పుడు వెడదామా అనుకుంటుండగా ఇవాళ వీలు పడింది. మా వారు ఆఫీస్కి వెళ్ళారు, నేను ఇటు వచ్చాను చెప్పింది పరిమళ. లీలావతి నవ్వుతూ, మీ చీరే రవిక నా దగ్గరున్నంత వరకు నేను మిమ్మల్ని మర్చిపోలేను అంటూ వెళ్ళి పరిశుభ్రంగా ఉతికి పదిలంగా దాచిన చీరే రవిక తెచ్చి ఇచ్చింది. మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ, మీరా సమయంలో ఇవి ఇవ్వకపోయి ఉంటే ఆ చలిలో నా బాధ ఎలా ఉండేదో ఏమో, ఆ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను అంది లీలావతి. తిరిగి నాకివి వస్తాయనే ఉద్దేశంతో నేను ఇవ్వలేదు లీలావతి. అప్పటి నీ స్థితి చూస్తే జాలేసింది, ఇచ్చాను. చిత్రంగా నువ్వు నేను ఇలా కలుసుకునే వీలు కలిగింది కాబట్టి తిరిగి ఇవ్వగలిగావు, కానీ లేకపోతే ఇవి నీ దగ్గర ఉండిపోయేవిగా అంది పరిమళ. అవును, అది నిజమే అంది లీలావతి. ఇంటి చుట్టూ ఉన్న తోటని చూడటానికి లేచింది పరిమళ. లీలావతి ఆమెకి తోట చూపుతూ, నాన్న పోయాక ఈ ఇల్లు కట్టుకోవటం, సరదాగా ఈ తోట పెంచుకోవటం జరిగింది. మా నాన్న ఉండగా పెద్ద మేడ ఉండేది. ఆయన పోయాక భర్త ఆత్మశాంతి కోసం ఆయన చేసిపోయిన రుణాలన్నీ తీర్చివేయటానికి ఆ మేడ అమ్మివేసి ఈ చిన్న ఇల్లు మాత్రం కట్టించుకుంది మా అమ్మ అంది లీలావతి. కళ్ళు చెమ్మగిల్లాయి. పరిమళ జాలిపడుతూ, కలవారి బిడ్డవి పాపం, నీకీ కష్టాలు దాపరించాయన్నమాట అంది. తోట చక్కగా పెంచావు, ఎప్పుడూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది, నీకిక్కడ చాలా హాయిగా ఉంటుందనుకుంటాను అంది. జాజి పందిరి దగ్గర ఆగి జాజులు కోసుకుంది. ఆ ప్రక్కనే గులాబీ పువ్వులు కొన్ని కోసుకుంది. లీలావతి అరిటాకు కోసి పువ్వులు అందులో పెట్టి పొట్లం కట్టి ఇచ్చింది. పెరటివైపు ఉన్నది కూరగాయల తోట. ఇన్ని దోసకాయలు, టమాటా పళ్ళు కోసి సంచిలో పెట్టి ఇచ్చింది లీలావతి. లీలావతి స్నేహ సౌశల్యానికి ముగ్ధురాలైంది పరిమళ. మీ ఇంటి ప్రక్కనే మాకు ఇల్లు దొరకటం చాలా అదృష్టం, నీలాంటి స్నేహితురాలు నాకు లభ్యం కావటం ఇంకా అదృష్టం అంది ఆనందంగా. ఆ మరునాడే పరిమళ వాళ్ళు పక్కింటి వాటాలోకి సామానుతో వచ్చేశారు. సంధ్యవేళ లీలావతి లాయర్ గారి ఇంటి నుంచి వస్తూ వస్తూ పరిమళ ఇంట్లోకి వెళ్ళింది. కాసేపు పరిమళతో మాట్లాడి ఇంటికి వచ్చేసరికి సతీష్ బాబు గుమ్మం దగ్గర నిల్చొని ఉన్నాడు. సతీష్ని చూసేసరికి జ్ఞాపకం వచ్చింది, అతని గది తాళం చెవి తన దగ్గరే ఉంచుకున్నానని. సతీష్ బయటికి వెళితే తన గదికి తాళం పెట్టుకునే వెళ్ళే అలవాటు. ఎప్పుడైనా లీలావతి తన గది ఉడుస్తుంటేనో లేక ఇంకేదైనా పని చేస్తుంటేనో తాళం చెవి ఆమెకి ఇచ్చి వెళ్ళేవాడు. లీలావతి ఇంటికి వచ్చేసే ముందు ఆ గది తాళం వేసి తాళం చెవి విశాలాక్షికి ఇచ్చి వస్తుండేది. ఇవాళ ఆమె సతీష్ గదిలో బీరువాలు దుమ్ము దులిపి గది పరిశుభ్రం చేస్తుంటే సతీష్ బయటికి వెళ్ళిపోయాడు. తలుపుకి తాళం పెట్టి తాళం చెవి అమ్మకి ఇమ్మని చెప్పి తను అలాగే తాళం పెట్టి మరచి తాళం చెవి తన దగ్గరే ఉంచుకు వచ్చింది.
లీలావతి సతీష్ని సమీపిస్తూ, మందమతిని, తాళం చెవి అమ్మకి ఇచ్చి రావటం మర్చాను. మీకు అనవసరంగా శ్రమ కల్పించాను. తాళం చెవి కోసం వచ్చారనుకుంటా అంది. అవును అన్నాడు సతీష్. లీలావతి సతీష్కి తాళం చెవి ఇచ్చి తలుపు తాళం తీసింది. సతీష్ వెళ్ళబోతుంటే, ఇంట్లోకి రారా, కాసేపు కూర్చొని వెడుదురు గాని రండి అంది మర్యాద కోసమని. సతీష్ ఎదురు చెప్పలేదు. ఆమెను అనుసరించాడు. లీలావతి చిరిచాప పట్టుకెళ్ళి పెరట్లో తులసికోట దగ్గర పరిచి, మా ఇంట్లో కుర్చీలు గిర్చీలు లేవు చిన్నబాబు, పేదవారి మర్యాదలు ఇలానే ఉంటాయి అంది చిరునవ్వుతో. సతీష్ ముభావంగా బూట్లు ప్రక్కగా విడిచి చాప మీద కూర్చున్నాడు. సంధ్యాదీపం వెలిగించి కాళ్ళు చేతులు కడుక్కొని లోపల దేవుడి దగ్గర దీపారాధన చేసి తులసి పూజకి పెరట్లోకి వచ్చింది లీలావతి. సతీష్ మౌనంగా లీలావతి చేస్తున్న పూజని తిలకిస్తున్నాడు. దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి తులసమ్మకి పూలు పసుపు కుంకుమలు అందించి అరటిపళ్ళు నైవేద్యమిడి మంగళహారతి ఇస్తూ పాట పాడింది లీలావతి. సతీష్కి ఈ దృశ్యం హృదయంగమముగా ఉంది. శుద్ధ త్రయోదశి చంద్రుని వెన్నెలలో గోముగా పెరిగిన కొమ్మల నిండా, రెమ్మల నిండా, లతల నిండా విరగుబూసిన విరులు సుగంధ పరిమళాల్ని వెదజల్లుతున్నాయి. సమీరుడు సుమ సౌరభాల్ని అపహరిస్తూ స్వచ్ఛంద విహారం చేస్తున్నాడు. తులసికోటకి కొంచెం దూరంలో దానిమ్మ చెట్టు, వెన్నెల నీడలు, వీటన్నిటి మధ్య అందంగా ఉన్న తులసికోట, పరమ భక్తురాలిలా నిశ్చల మానసంతో చేస్తున్న లీలావతి పూజ, ఆమె స్వరంలో ప్రవహిస్తోన్న భక్తిరసం, ఆ పూజలో ఏదో దివ్యత్వం ఉన్నట్లు తన్మయుడయ్యాడు సతీష్. అతను ఆస్తికుడు కాదు, నాస్తికుడు కాదు. దేవుడంటే అతనికి నమ్మకం లేదు. కానీ సృష్టి స్థితి లయ కారణమైన ఒక దివ్య శక్తి ఉందని మాత్రం అతను విశ్వసిస్తాడు. జప తప పూజలపై అతనికి సదభిప్రాయం లేదు. కానీ ఇప్పుడు ఈ దృశ్యంలో ఏదో పవిత్ర శక్తి ఉందనిపించింది. హృదయాలకి శాంతినిచ్చి ఆనందపరిచే అపూర్వ మహత్తు కలదని తోచసాగింది. ఈ వెన్నెల రాత్రి ఇట్టి పవిత్ర విమల దృశ్యాన్ని తానెప్పుడూ మర్చిపోలేనని కూడా అనుకున్నాడు సతీష్ బాబు. లీలావతి పూజ ముగించి తులసిని పూజించిన ఒక పువ్వుని తల్లో తురుముకుని సతీష్కి ప్రసాదం ఇస్తుంటే చిరునవ్వుతో అడిగాడతను. లీలా, భగవానుడు ఈ తులసి మొక్కలో ప్రత్యేకంగా ఉండి నీ పూజని అందుకున్నాడంటావా అన్నాడు సతీష్ బాబు. అందుకుంటాడు. ఆ విశ్వస్వరూపుడు ఈ ఒక్క తులసి మొక్కలోనే ఉన్నాడనా మీ సందేహం అని నవ్వి గంభీర భావంతో చెప్పింది. మన భావనని బట్టి భగవత్ స్వరూపం మారుతూ ఉంటుంది. అతడు విశ్వస్వరూపుడే కావచ్చు, కానీ మనం అణువుని పూజించలేం. ఈ విశాల విశ్వరూపాన్ని పూజించలేం. అంతర్ముఖం కాని మనస్సు అల్పం. అల్పమైన మనసుకి విశాల భావన అబ్బదు. అంతర్ముఖం కానిది, వికాసం చెదరనిది అయిన మనసు దుర్బలమైనది. మనోబలాన్ని బట్టి భావనాశక్తి కూడా పెరుగుతుంది. నా మనోబలానికి పరిమితమైనది ఈ చిన్న భావన. ఈ తులసి మొక్కలోనో లేదా ఓ చిత్తరువులోనో బొమ్మలోనో భగవంతుడున్నాడని విశ్వసించి పూజిస్తాను. నేను విశ్వస్వరూపుణ్ణి. ఈ చిన్న పూజ ప్రయోజనమెంత అని ప్రశ్నిస్తాడా భగవంతుడు? అలా ఎన్నటికీ అడగడు. తులసినే కొలువు, గంజాయి మొక్కనే కొలువు, కోవెలలో దేవతా రూపంలో వెలిసిన రాతినే కొలువు, మన పాదాల క్రింద మలినపడుతున్న ఇసుక రేణువునే కొలువు. అందులో చొప్పించిన భావన యొక్క బలము, అచంచలమైన ఆత్మవిశ్వాసమే దాని ప్రయోజనం సాధిస్తుంది అంది. నేనొకటి చెబుతా విను. ఈ సర్వ చైతన్యానికి, ఈ సృష్టి లయానికి కారణమైన ఒక అపూర్వ శక్తి ఉందని నమ్ముతాను. ఆ శక్తిని నువ్వు దేవుడంటావో దయ్యమంటావో. అయితే ఆ శక్తి ఫలానా రూపంలో ఉండి అంటే మెళ్ళో పాములు చుట్టుకుని శివుడి పేరుతో ఎక్కడో మనకి కనిపించని కైలాసంలో ఉంటాడని, విష్ణుమూర్తి పేరుతో అక్కడెక్కడో వైకుంఠంలో పాలకడలిలో శేషతల్పముపై పరుండి ఉంటాడని, ఇలాంటివి కేవలం కల్పితంగా తోస్తుంది నాకు. ఆ శక్తి నామరూపరహితమైనది. అట్టి శక్తికి ఒక నామము రూపము కల్పించడంలో సత్యమేపాటిది? ఆ శక్తికి ఈ రూపాలు ఎన్నుకొని పూజించడంలో అర్థమేమిటి? దానివల్ల సాధించే ప్రయోజనం ఏమిటి? సమాధానం చెప్పగలవా లీలా? అడిగాడు సతీష్.
లీలావతి మందహాసం చేసింది. తను ఎన్నో వేదాంత గ్రంథాలు తండ్రి తనకు మిగిల్చిపోయినవి చదివింది. వాటిలో ఇతని ప్రశ్నలకి సరైన సమాధానాలు లేవు. అయినా ఇలాంటి భగవత్ సంబంధమైన చర్చ ఆమెకి చాలా ఉత్సాహం కలిగిస్తోంది. ఏదో చెప్పాలని మనసు ఆరాటపడుతోంది. చెప్పాలనే అనుకుంది. నాకు చేతనైనంత వరకు మీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను చిన్నబాబు, కానీ కొంచెం సేపు ఆగండి. కాస్త కాఫీ త్రాగి మాట్లాడుదురు గాని 5 నిమిషాలలో చేసుకువస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది లీలావతి. సతీష్ ఆమె ముఖమండలంలో విరిసిన దివ్య చైతన్యాన్ని గుర్తించకపోలేదు. ఆమె వదనం అతి నిర్మలమై నూతన కాంతి వెలిగింది. భగవత్ సంబంధమైన ఈ చర్చ అతనికి ఎన్నడూ ఎరగని ఉత్తేజాన్ని, ఆత్మశాంతిని ఇస్తోంది. ఇలాగే తన జీవితం ఇట్టి వెన్నెల రాత్రులలో, ఇట్టి ప్రశాంత నిర్మల ప్రదేశంలో విమల హృదయని అయిన లీలావతి సాన్నిధ్యంలో ఆనందముగా గడిచిపోవాలని కోరసాగింది అంతరాత్మ. ఈ దివ్యకాంతి అతని మనసుని ఆకట్టుకుంది. నీలాంబరలోని సుధాంశువు ప్రకాశిస్తూ చల్లని కిరణాలు జగతిపై ప్రసరిస్తున్నాడు. చాలా తక్కువ కాంతితో తారలు తలుకు తలుకుమంటున్నాయి. ఆకాశంలో తెల్లని వెన్నెల్లో పచ్చటి బీరపువ్వు మీద జుమ్మని పరిభ్రమిస్తోన్న పురుగుని చూస్తూ ఆలోచిస్తున్నాడు సతీష్. లీలావతి కాఫీ గ్లాసు అందించింది. మరి నీకు అడిగాడు సతీష్ అది తాగకముందే. నాకా, నేను ఉదయం ఒకేసారి త్రాగుతాను. మామూలు కన్నా మరొక్కసారి ఎక్కువ పడితే నా కళ్ళు మంటలు పుడతాయి. రాత్రికి నిద్ర పట్టదు. పక్క మీద దొర్లే అవస్థ పడుతుంది అంది లీలావతి. మరి నేను నీలా మనిషిని కాదా? నాకు 2 కళ్ళు లేవా? గంట గంటకి త్రాగినా నాకేం కాదే అన్నాడు. అలవాటును బట్టి, శరీర ప్రకృతిని బట్టి ఉంటుంది. ఈ ఒక్కసారికి త్రాగదువు. వద్దు చిన్నబాబు, లేనిపోని అవస్థపడాలి నేను అందామె ప్రాధేయపడుతూ. సతీష్ కాఫీ గ్లాసు క్రింద పెట్టేసి, సరే ఇది నువ్వే మిగుల్చుకో అన్నాడు. మీ ఒక్కరికని ఒకే కప్పు నీళ్లు పెట్టాను. మళ్ళీ నా కోసం చేసుకోవాల్సిందే అంది. మళ్ళీ చెయ్యక్కర్లేదు. లోపలికెళ్ళి ఓ గ్లాస్ పట్టుకురా. ఇదే ఇద్దరం త్రాగుదాం అన్నాడు. లీలావతి పకపకా నవ్వి, మరీ చంటిపాపాయిలా పట్టుబడతారు చిన్నబాబు మీరు అంది. లోపలికి పోయి గ్లాస్ పట్టుకురా అన్నాడు. లీలావతి గ్లాస్ తెచ్చింది. ఆమె గ్లాసులో తనే సగం కాఫీ వంచాడు. ఇద్దరూ త్రాగటం అయ్యాక ఖాళీ గ్లాసులు ఇంట్లో పెట్టి ఒక్కపొడి తెచ్చి అతనికిచ్చి తను ఇంత నోట్లో వేసుకొని కూర్చుంటూ, మీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వటానికి నాకు తోచినంత వరకు ప్రయత్నిస్తాను అంది లీలావతి. తను సిద్ధంగా ఉన్నట్టు తలూపాడు సతీష్. మొదట నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి. ఒకానొక వ్యక్తి మీ జన్మ కారకులు. ఆ వ్యక్తిని మీరు నాన్న అని పేరు కల్పించి పిలుస్తారెందుకు? ఆ నాన్న పట్ల వినమ్రులై అతనంటే భక్తి శ్రద్ధలు కనబరుస్తారెందుకు? ఆ గౌరవభావంతో ఆయనకి సేవా శుశ్రూషలు కూడా సలుపుతారు. దాని అర్థము ప్రయోజనము ఏమిటి అడిగింది లీలావతి. సతీష్ నవ్వి, అతి సులభంగా నీ ప్రశ్నల్లోనే నాకు కావలసిన సమాధానాలు స్ఫురింపజేశావు. మరి నువ్వు వేరే చెప్పేదేమిటి అన్నాడు. వేరే ఏమీ లేదు చిన్నబాబు. మీ ప్రశ్నలు చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలా ఉన్నా వాటికి సరైన సమాధానం సూటిగా చెప్పటం అంత తేలికైన విషయం కాదు. ఆ దివ్యశక్తి మనల్ని సృజించింది. ఆ శక్తిని దేవుడని కానీ రాముడని కానీ ఏవో పేర్లతో పిలుస్తాం. ఎవరికింపైన నామంతో వారు పిలుచుకోవచ్చు. ఆ దివ్యశక్తితో మనకి ఎలాంటి సంబంధం లేనట్టు ఆ శక్తిని విస్మరించి వ్యవహరించడంలో పెద్ద వివేకం ఏముంది? ఇలాంటి పూజల ద్వారా, జపతపాల ద్వారా, ప్రార్థనల ద్వారా ఆ శక్తితో సంబంధం పెట్టుకుంటే అజ్ఞానము, మూఢత్వము అనిపించే విషయం ఏముంది? ఆ శక్తి మనల్ని సృజించింది. మనం వినమ్రులమై ప్రార్థనలు చేస్తాం. ఇందులో మూఢ విశ్వాసం ఏమీ లేదు. ప్రార్థనా మహత్యం చెబుతా వినండి. ఆమని కోయిల పాట మాధుర్యంలో ఉన్న హాయి కన్నా, శరత్చంద్రుని కిరణాలలోని చల్లదనం కన్నా, యామినిలో ప్రేయసీ ప్రియుల సమాగమంలో పొందే ఆనందం కన్నా మించిన హాయి, చల్లదనం, ఆనందం ప్రార్థనలో ఉంది. మరొక్కటి నా కోరిక ఏమంటే, మానవుడు కర్మకలాపాన్ని త్యజించి సన్యాసి కావాలని కోరను గాని, మానవుడు తాను చేసే ప్రతి కర్మలో దైవభావం నాటి చేస్తే ఆ కర్మ పరిపూర్ణత్వాన్ని పొందగలదు. తాను చేసే ఎలాంటి పుణ్యకర్మ అయినా కానీ అందులో దైవభావం లేకపోతే తావిలేని పువ్వులా అది నిరర్థకం. ఈ దైవీక భావం చుట్టూ మన కర్మచక్రం పరిభ్రమింపచేస్తే అదే కర్మయోగం అవుతుంది.
ఇదే కర్మయోగం. ఈ కర్మయోగానికి ఏ ఆధ్యాత్మిక సాధనలు కానీ యోగ సాధనలు కానీ సాటి కాజాలవు. తాను చేసే కర్మ ఎలాంటి చెడు కర్మ అయినా నీచాతి నీచమైనదైనా అందులో దైవభావం ఉంటే అదే శుభ పరిణామం చెందుతుంది. ఇకపోతే కర్మకలాపాన్ని త్యజించడం ఏ ప్రాణికి కూడా జీవించినంత వరకు అసంభవం. కర్మనే త్యజించాలంటే జీవితమే త్యజించవలసి ఉంటుంది. అది జీవన్ముక్తులకి మాత్రమే సాధ్యం. కర్మ విసర్జించడం సామాన్యులకి అసాధ్యం. కాబట్టి కర్మనాచరిస్తూ ఉండి భగవానుని విస్మరించి ఏ ఒక్క చిన్న కర్మ కూడా చేయకూడదని నా కోరిక అంది లీలావతి. సతీష్ మళ్ళీ వెనక్కే వెళ్ళాడు. ఆ శక్తితో సంబంధం పెట్టుకుంటే మరొక మార్గం ఏమీ లేదా? బాహ్యకర్మకి సంబంధించిన ఆ పూజల కంటే మనసు అంతర్ముఖమై ఆ శక్తిని కొలవకూడదా అన్నాడు. ముఖ్యంగా ఉండవలసింది మనస్సే. ఇప్పుడు ఈ పూజ చేశానంటే ఈ బాహ్య పూజతో మానసం జోడించకపోతే అది నిష్ఫలమే. బాహ్య పూజ కంటే అంతర్యాగమే శ్రేష్టం. కానీ మనసు అంతర్ముఖం కావటానికి మనోవికాసం ఎంతో అవసరం. సంకుచితమైన మనస్సు అంతర్ముఖం కావటం చాలా కష్టం చిన్నబాబు. ఈ భవబంధాల నుంచి విముక్తి పొంది మనసు అంతర్ముఖం కావడం, అంతఃసన్నిధి సృష్టించుకోవడం సామాన్య విషయం కాదు. తనువుని మరువగలిగిన స్థితి కలిగినప్పుడే మనసు అంతర్ముఖమవుతుంది. ఆ తన్మయ సిద్ధికే ఈ జపతపాలు, ఇన్ని సాధనలు. మనం భగవంతుణ్ణి పూజిస్తాము, అనంతమైన ఆనందం కలుగుతుంది. క్రమక్రమంగా ఈ పూజ పరిపూర్ణత పొంది అందలి ఆనందంతో తన్మయత సిద్ధిస్తుంది. మనం భగవంతుణ్ణి ప్రేమిస్తాం. క్రమంగా ఈ ప్రేమ పరిపూర్ణమై అందలి ఆనందంతో తన్మయత్వం పొందగలం. ఈ తన్మయత్వంలోనే దివ్య జ్ఞానం జనిస్తుంది. అప్పుడు మనం అణువణువున భగవానుని దర్శించగలం, అణువణువుని ప్రేమించగలం అంది లీలావతి. ఇంతవరకు ఈ పూజలు జపాలు పరమార్థక సాధనంగా చెప్పావు. కొందరు ఏవో కోరికలు మనసులో పెట్టుకుని పూజలు జపాలు చేస్తారు కదా, వాటి ప్రయోజనం ఏమిటి అడిగాడు సతీష్ బాబు. మొదట్లో అది కామ్యము అయినప్పటికీ పోను అది నిష్కామ్యమవుతుంది అంది లీలావతి. మా అమ్మ రోజు గంటల తరబడి పూజలు చేస్తుంటే ఈవిడ పని లేక పెట్టుకున్న తతంగం అనుకునేవాడిని. అది ఉత్త డంబాచారముగా భావించేవాడిని. కానీ ఇప్పుడు నీ పూజ ఆత్మశక్తి చూస్తుంటే అది నా భ్రమ అని తేలిపోయింది. నేను నిజంగా చెప్తున్నా లీలా, పారమార్థిక పదంలో అద్భుతమైన శాంతి సౌఖ్యాలున్నాయని నాకిప్పుడే తోచింది. హృదయం అనిర్వచనీయమైన ఆనందంతో నిండింది. నిజమే, ఆధ్యాత్మిక మార్గంలో అనిర్వచనీయమైన ఆనందం లభ్యమవుతుంది అన్నాడు సతీష్ బాబు. నువ్వేమైనా ఆధ్యాత్మిక గ్రంథాలు చదివావా అడిగాడు. తీరిక వేళల్లో చదువుతుంటాను. మా నాన్న నాకు మిగిల్చిపోయిన ఆస్తి ఆ పుస్తకాలే. ఆయన వివాహానికి ముందే గురుపాదం పట్టారు. ఎన్నో వేదాంత గ్రంథాలు చదివారు. ఆయన కంట ఎవరైనా సన్యాసి కనబడ్డాడంటే సరి, వీధిని పోయేవాడిని ఇంటికి తీసుకువచ్చి భోజనం పెట్టి వేదాంత విషయాలు ముచ్చటించేవారు. ఆ సంభాషణ సమయంలో ఆయనకి ఆకలి దప్పులు కానీ పరిశ్రమలు కానీ స్పృహలో ఉండేవి కావు. ఆయన ఆనందమే ఆనందం అంది లీలావతి. నాకు మంచి పుస్తకం ఇవ్వు, చదువుతాను అన్నాడు సతీష్ బాబు. ఈ గ్రంథ పఠనం వల్ల ఆధ్యాత్మిక మార్గంలో కొంత ప్రయోజనం ఉంటుంది. కానీ పూర్తిగా మన సందేహాలు తీరవు. దీనికంటే ఉత్తమ మార్గం ఒకటుంది. మనసుని ఏకాగ్రపరిచి లోకదృష్టిని గిడ్చి అంతరాత్మ ప్రబోధం వినగలిగితే ధన్యులు. ఈ అంతరాత్మనే ఆత్మారాముడని విఘ్నులు అంటారు. ఇది సామాన్యులకి సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి గ్రంథపఠనం చేయొచ్చు. చదివిన వాటిని తిరిగి తనలో మననం చేసుకోవాలి. ఊరికే వాటిని చదివి అప్పుడే మర్చిపోతే చదివి నిష్ప్రయోజనం. స్వానుభవం కూడా అవసరం అంది. సతీష్ నవ్వి అలాగే గురు అంటూ గడియారం చూసుకుని 9 అయింది లీలా, పెడతాను అని లేచాడు. లీలావతి ఇంట్లోకి వెళ్ళింది. ఆమె వెనుకనే సతీష్ వెళ్ళాడు. లీలావతి ఒక పెట్టె తెరిచింది. అందులో ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలున్నాయి. ఇవన్నీ మీ నాన్న నీకు మిగిల్చిపోయిన మూట అన్నాడతను నవ్వుతూ. ఇదే మా నాన్న నాకు మిగిల్చిపోయిన సాటిలేని మూట అంది. లీలావతి అందులో ఒక పుస్తకం తీసి ఇస్తూ, ఇది వేదాంత గ్రంథరాజము.
భగవద్గీత చదవండి. ఇందులో జగత్ప్రభు శ్రీకృష్ణ పరమాత్మ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించాడు. యోగులకి యోగము, జ్ఞానులకి జ్ఞానము, గృహస్థులకి కర్మయోగము, వారి వారి పరిస్థితులను బట్టి ఆయా సాధనలు చూపించాడు. ఈ గ్రంథము ఉత్తమోత్తమైనది, ప్రయోజనకారి నవ్వుముఖంతో చెప్పింది లీలావతి. ప్రశాంతి నొందిన హృదయంతో సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు సతీష్ బాబు. ఇక్కడికి కథను ఆపుతున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగిద్దాం. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వింటున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. అలా అయితేనే ఇంకా మంచి మంచి వీడియోలు మీకు డైరెక్ట్గా మొబైల్లోకి వచ్చేస్తాయి, మీ మొబైల్లోకి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. మళ్ళీ వచ్చే వీడియోలో నేను కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.